వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు మొన్న గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంలో వంశీతో పాటు మరికొందరి మీద విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా విజయవాడ పశ్చిమ జోన్ ఏడీసీపీ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందం బుధవారం ఉదయం హైదరాబాద్ వెళ్ళింది. వంశీ రాయదుర్గంలోని మై హోమ్ పూజాలో ఉన్నట్లు నిర్ధారించుకుని గురువారం వేకువజామున 5 గంటలకి ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. టీషర్టు, షార్ట్లో ఉన్న వంశీ వచ్చి తలుపు తీశారు. పడమట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తనను ఎలా అరెస్ట్ చేస్తారని వంశీ వారితో వాగ్వాదానికి దిగారు. న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ వ్యవహారం పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు సమాధానం చెప్తున్నా పట్టించుకోకుండా దాదాపు అరగంట పాటు వాదన కొనసాగించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని, అరెస్టు వారెంట్ని చూపించడంతో వెనక్కి తగ్గారు. దుస్తులు మార్చుకుని వస్తానని గదిలోకి వెళ్ళినటువంటి వంశీ దాదాపు 40 నిమిషాల పాటు బయటికి రాలేదు. తన సన్నిహితులు, వైసీపీ నేతలు, న్యాయవాదులు, అనుకూలమైన తెలిసిన మీడియా ఛానల్ ప్రతినిధులకు ఫోన్లు చేశారు. తన్ని అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు వచ్చారని, వెంటనే తన నివాసానికి రావాలని కోరారు. తన వాహనాన్ని అనుసరించాలని, అవసరమైతే అడ్డుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. సమయం మించిపోతోందని పోలీసులు పదే పదే చెప్పడంతో వంశీ బయటకొచ్చారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులు ఆయన తమ వాహనంలో ఎక్కించుకుని విజయవాడ బయలుదేరారు. అరెస్టుకు ముందు ఏపీ పోలీసులు సమాచారం ఇవ్వడంతో రాయదుర్గం స్టేషన్ నుంచి తోడుగా సిబ్బందిని కూడా పంపించారు. సత్యవర్ధన్ అన్న కిరణ్ గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులు రమాదేవి ఫిర్యాదుల మేరకు మాజీ ఎమ్మెల్యే వంశీ మీద పడమట పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. 2023 ఫిబ్రవరి 20న వంశీ అనుచరులు గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన సమయంలో నా సోదరుడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు నా తమ్ముడిని కులం పేరుతో దూషించారు. పార్టీ కార్యాలయాన్ని, అక్కడున్న వాహనాల్ని తగలపెట్టారు. దీని మీద సత్యవర్ధన్ గన్నవరం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వంశీ, ఆయన అనుచరులు రాజీ పడాలని నా తమ్ముడి మీద ఒత్తిడి తెచ్చారు. లేకపోతే చంపేస్తామని బెదిరించారు. నన్ను, నా తల్లిదండ్రులను కూడా భయపెట్టారు. దీంతో భయపడి మా తమ్ముడిని హైదరాబాద్ పంపించేశాం. ఈ నెల 7న పని నిమిత్తం తిరిగి ఇంటికి వచ్చారు. 10న సత్యదేవికి పలుమార్లు ఫోన్లు చేశారు వాళ్ళు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన నా తమ్ముడు తిరిగి రాలేదు. వంశీ అనుచరులు కోర్టుకు తీసుకెళ్లి తప్పుడు వాంగ్మూలం చెప్పించారు అని కిరణ్ పడమట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు బిఎన్ఎస్లోని సెక్షన్లో 141, 308, 351తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3/2, విఏ సెక్షన్ 3/1 ఆర్ కింద నమోదు చేసుకున్నారు కేసుని. వంశీతో పాటు ఆయన అనుచరులు కొమ్మ కోట్ల, భీమవరపు రామకృష్ణ అలియాస్ రాము, గంటా వీర్రాజు అలియాస్ రాజు మరికొందరు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో వంశీని హైదరాబాద్లో వెంకట శివప్రసాద్ A7, నిమ్మ లక్ష్మీపతి A8ని విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్టు తెలిసింది. సత్యవర్ధన్ని, వంశీ ఆయన అనుచరులు భయపెట్టి డబ్బులు ముట్టజెప్పి వారికి అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించారని రమాదేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో డబ్బులు ఏ రూపంలో ముట్టజెప్పారనే అంశం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వంశీని అదుపులో తీసుకున్న పోలీసులు నందిగామ వై జంక్షన్ వద్ద ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. ఆ వాహనం వెనకే వంశీ భార్య పంకజశ్రీ బయలుదేరిన కారుని నందిగామ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వంశీ వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వినియోగించే సెల్ ఫోన్ ఎక్కడుందని ప్రశ్నించిన తర్వాత విడిచిపెట్టారు. వంశీని నగరంలో భవానీపురం స్టేషన్ వద్దకు తీసుకొచ్చి అక్కడ కారు దించి పోలీస్ జీప్ ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు. దీనికి వంశీ నిరాకరిస్తూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకి పోలీసు వాహనం ఎక్కడంతో వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ పోలీసు అధికారుల మీద చిందులు తొక్కారు వంశీ. ఎవడు వాడు నా మీద ఫిర్యాదు చేసింది నాకు తెలియాలి, మర్యాదగా ఎఫ్ఐఆర్ ఇవ్వండి